సాధారణంగా ఏ ఫోన్కైనా సరే ప్యాటర్న్ లేక నెంబరింగ్, అది లేదంటే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ని వాడి ఫోన్ లాక్ని తీస్తాం కదా. ఇప్పుడు అలా కాదు, ఇంకో కొత్త పద్ధతి వచ్చింది. అది వీటన్నింటికి కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో వింటే ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం. స్మార్ట్ ఫోన్ ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అయితే దాన్ని అన్లాక్ చేయాలంటే మనం ప్యాటర్న్, నెంబర్స్, ఫింగర్ లేదా ఐరిస్ ఉపయోగిస్తాం. ఇకపై శ్వాసతో కూడా ఫోన్ అన్లాక్ చేయవచ్చు. శ్వాసతో స్మార్ట్ ఫోన్ను అన్లాక్ చేసే దిశగా ఐఐటి మద్రాస్లోని అప్లైడ్ మెకానిక్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల నేతృత్వంలోని పరిశోధన బృందం టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్లుగా అభివృద్ధి చేశాక సెల్ ఫోన్ అన్లాక్తో పాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చన్నారు. ఎవరైనా వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకొస్తుంది. ప్రతి మనిషి శ్వాసకోశంలో తేడా ఉంటుంది. దీంతో గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా చూపించారు. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి వారి వద్ద మరిన్ని ఆలోచనలున్నాయి. అంతేకాకుండా వేలిముద్రలు, కంటిపాప ప్రతి మనిషికి వేరువేరుగా ఉన్నట్లే శ్వాస కూడా వేరువేరుగా ఉంటుంది. దాని ఆధారంగా ఎవరి శ్వాసనైనా గుర్తించి లాక్ తీయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఇటువంటి సాంకేతికతను ఉపయోగించడానికి మానవుడు జీవించి ఉండటం అవసరం. కాబట్టి అది మనుగడకు రుజువుగాను ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఇన్హలేషన్ థెరపీ చేయవచ్చు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి ఈ టెక్నాలజీ ద్వారా ఔషధం ఎంత మోతాదును ఇవ్వాలో ముందే నిర్ణయించవచ్చు అని ప్రొఫెసర్ మహేష్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ వైద్య రంగంలో కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆప్షన్సే కాకుండా ఇకపై మనిషి తీసుకునే శ్వాసతోనూ ఫోన్ అన్లాక్ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఐఐటి మద్రాస్ సైంటిస్టులు. ఈ బ్రీతింగ్ టెక్నాలజీని ప్రాక్టికల్ అప్లికేషన్స్ గా అభివృద్ధి చేశాక సెల్ ఫోన్ అన్లాక్ సహా భద్రతాపరమైన కార్యకలాపాల కోసం వాడొచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. 94 మంది నుంచి వివిధ రకాల శ్వాసకు సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ఆల్గరిథంను రూపొందించారు. వీటితో మనిషిని గుర్తించేందుకు జరిపిన పరీక్షల్లో 97% సక్సెస్ అయ్యామని సైంటిస్టులు తెలిపారు.